తల్లి, ఒక పతివ్రత యొక్క శక్తి ఎలా ఉంటుందో చెప్పినటువంటి తల్లి. అందుకే వాల్మీకి మహర్షి నిజానికి రామాయణానికి పెట్టుకున్న పేరు సీతాయాశ్చరితం మహత్. ఇది సీతమ్మ కథ అని చెప్పుకున్నారు. అంతటి సుగుణముల రాశి అయినటువంటి సీతమ్మ యొక్క వైభవాన్ని ఆవిష్కరించినటువంటి కాండ కాబట్టి ఆ తల్లి పాతివ్రత్యం ఎంత గొప్పదో నిరూపించుకుంది సుందరకాండలో. సుందరకాండ గొప్పతనం ఏమిటంటే, ఒక వ్యక్తి గొప్పతనాన్ని వేరొకరు చెప్పరు, ఎవరి గొప్పతనాన్ని వాళ్ళు నిరూపించుకుంటారు. హనుమ తానెంత గొప్పవారో తాను నిరూపించుకుంటారు. రామ కథ ఎంత గొప్పదో ఒకటికి 10 మార్లు చెప్పబడి రామ కథ గమనం యొక్క విశేషాన్ని సుందరకాండ నిరూపిస్తుంది. సీతమ్మ తన పాతివ్రత్యం ఎంతటిదో హనుమ తోకకి నిప్పు పెట్టబడినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ప్రతిజ్ఞ చేస్తే వెంటనే అగ్నిహోత్రం కూడా వెన్నముద్దలా అయిపోయింది. తన పాతివ్రత్య ప్రభావాన్ని ఆవిడ